శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 43, 44 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకాలలో అర్జునుడు కృష్ణుడిని సాధారణ మిత్రుడిగా చూసి చేసిన తప్పులను క్షమించమని అడిగాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ తండ్రి కొడుకును క్షమించినట్లుగా తనను క్షమించమని వేడుకుంటున్నాడు. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. పితా అసి లోకస్య చరాచరస్య, నీవు లోకానికి తండ్రివి. తండ్రివి అంటే కారణము. సర్వ విశ్వ బీజములు నాలో ఉంటాయి అన్నాడంటే లోకానికి కారణము అని కదా అర్థం. చరాచర జగత్తుకు అంటే కదిలే జీవులు, మనుషులు, జంతువులు, పక్షులు, అలాగే కదలని వస్తువులు అంటే చెట్లు, పర్వతాలు, రాళ్ళు, ఈ రెండింటిని సృష్టించిన వాడివి నువ్వే. సృష్టికర్త అయిన బ్రహ్మకే తండ్రివి కాబట్టి సకల జీవరాశులకు కూడా నువ్వే ఆది కారణుడవు. తమ అస్య పూజ్యః చ గురుః గరీయాన్. గరీయాన్ అంటే సర్వశ్రేష్ఠుడు. సర్వశ్రేష్ఠుడవు నువ్వు, గురుడివి, పూజ్యుడవు, అందరూ పూజించే అర్హత కలవాడివి నువ్వు. గురువు కంటే కూడా గొప్ప గురుడివి నువ్వు. బ్రహ్మ విద్యను నేర్పే గురువులందరికీ నువ్వే ఆది గురువువి. జ్ఞానాన్ని ప్రసాదించే పరమాత్మ అని అర్థం. న త్వత్ సమః అస్తి అభ్యధికః కుతః అన్యః. న త్వత్సమః అస్తి, నీతో సమానమైన వాడు లేడు. అభ్యధిక కుతః అన్యః, నీతో సమానమైన వాడే లేకపోతే నీకంటే అధికుడు ఎక్కడి నుంచి వస్తాడు? లోకత్రయే అపి అప్రతిమ ప్రభావ. ముల్లోకాలలోనూ నీతో సమానమైన వాడు లేడు, నీకంటే అధికుడు కూడా లేడు. నీ ప్రభావాన్ని కొలవగల సాధనం లేదు కాబట్టి నీవు అప్రతిమ ప్రభావుడవు, అంటే నిరతిశయ ప్రభావుడవు. ప్రతిమ అంటే దేనితో అయితే మరొక వస్తువును పోల్చి చూస్తామో అది ప్రతిమ. అటువంటిది లేకపోవటం అప్రతిమ. ప్రతిమ అంటే విగ్రహం అని కాదు, సమానము లేక సాటి అని అర్థం. నీ ప్రభావం ఎవరూ ఊహించలేనంత గొప్పది, నీకు సాటి లేనిది, ఎవరితోనూ పోల్చలేని శక్తి నీది. అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని జగద్గురువుగా, జగత్పితరుడిగా, సర్వశక్తిమంతుడిగా గుర్తించి స్తోత్రం చేస్తున్నాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. నీవే ఈ చరాచర జగత్తుకు తండ్రివి, నీవే పూజింపదగిన వాడవు, గురువులకే గురువువి. ముల్లోకాలలో నీకు సమానమైన వాడు ఎవ్వరూ లేరు.
అటువంటప్పుడు నీకంటే గొప్పవాడు ఎలా ఉంటాడు? నీవు సాటిలేని ప్రభావం కలవాడివి. 44వ శ్లోకం. ఎంతో భావోద్వేగపూరితమైన శ్లోకం ఇది. తండ్రి కొడుకును క్షమించినట్లు, ప్రియుడు ప్రియురాలని క్షమించినట్లు, మిత్రుడు మిత్రుడిని క్షమించినట్లు క్షమించమని అర్జునుడు కృష్ణుడిని చాలా ఆర్తితో అడుగుతున్నాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా మహమీషమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య, అందువలన నమస్కరిస్తున్నాను. నీ సర్వాధిక్యాన్ని, నీ సర్వతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాను కాబట్టి నమస్కరిస్తున్నాను. తెలిసి చేసే నమస్కారంలో బలం ఉంటుంది. ఏదో కోరికతో నమస్కరించడం కాదు. నువ్వు ఎంత గొప్పవాడివో తెలిసింది నాకు కాబట్టి ప్రణమ్య. ప్రణిధాయ కాయం, శరీరాన్ని నీ పాదాల మీదకి వాల్చి నమస్కరిస్తున్నాను. ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం, నీవు ఈడ్యం పొగడదగిన వాడవు, స్తవనీయుడివి. ఈశం పరమేశ్వరుడు అయిన నిన్ను ప్రసాదయే, నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎలా నా తప్పులను క్షమిస్తావంటే, పితా ఇవ పుత్రస్య, తండ్రి పుత్రుడిని ఎలా క్షమిస్తాడో అలాగా. సఖా ఇవ సఖ్యుః, సఖుడు తన సఖుడిని ఎలా క్షమిస్తాడో అలా. ప్రియః ప్రియాయాః, ప్రియమైన వాడు తన ప్రియమైన వారిని ఎలా క్షమిస్తారో అలాగా. అర్హసి దేవ సోఢం, అలా నా అపరాధాలను అన్నింటినీ క్షమించుటకు తగినవాడవు నువ్వు, అర్హుడివి నువ్వు. అర్జునుడు భగవానుడిని క్షమించమని అడగటానికి 3 ముఖ్యమైన బంధాలను తీసుకున్నాడు. పితేవ పుత్రస్య, కొడుకు తెలియక తప్పు చేసిన తండ్రి వాత్సల్యంతో క్షమిస్తాడు. వాడు నా బిడ్డ కదా అనే హక్కుతో తప్పును సరిదిద్దుతాడు తప్ప శిక్షించడు. అర్జునుడు తనను బిడ్డగా భావించి క్షమించమని అడుగుతున్నాడు. ఇది గౌరవంతో కూడిన భక్తి. సఖేవ సఖ్యుః, స్నేహితుల మధ్య చనువు ఉంటుంది. ఒక మిత్రుడు హద్దు మీగినా కూడా మరో మిత్రుడు దాన్ని పెద్ద మనస్సుతో వదిలేస్తాడు. నన్ను ఇంతకాలం సఖుడిగా చూసావు కదా నువ్వు, కాబట్టి ఆ చనువుతో చేసిన తప్పులను మిత్రధర్మాన్ని పాటించి మన్నించమని కోరుకుంటున్నాడు. ఇది సమానత్వంతో కూడిన భక్తి. ప్రియః ప్రియాయాః, ప్రియుడు లేక భర్త ప్రియురాలిని లేక భార్యను ఏమైనా పొరపాట్లు చేస్తే ప్రేమతో సర్దుకుపోతాడు. వారి మధ్య ఉండేది ప్రేమే కానీ ద్వేషం కాదు. అటువంటి ప్రేమతో తనను క్షమించమని, కరుణించమని వేడుకుంటున్నాడు. ఇది మాధుర్యంతో కూడిన భక్తి. కాయం పణిదాయ, కాయం ప్రణిదాయ, శరీరాన్ని వంచి కాళ్ళ దగ్గర పెట్టడం అంటే తలను పాదాల దగ్గర పెట్టడం, అహంకారాన్ని వదిలేయడం. అర్జునుడు సాష్టాంగపడటం ద్వారా సంపూర్ణ శరణాగతిని చూపిస్తున్నాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా మహమీశమీడ్యం
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. కాబట్టి ఓ పూజ్యుడా, నా శరీరాన్ని పూర్తిగా వంచి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నిన్ను ప్రసన్నం చేసుకుంటున్నాను. తండ్రి తన కొడుకు తప్పులను క్షమించినట్లుగా, మిత్రుడు తన మిత్రుడి తప్పులను మన్నించినట్లుగా, ప్రియుడు తన ప్రియురాలి లేక భార్య తప్పులను సహించినట్లుగా, ఓ దేవా, నా తప్పులను కూడా నీవు క్షమించి నన్ను కాపాడు అని వేడుకుంటూ స్తోత్రం చేస్తున్నాడు అర్జునుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.